యేసయ్యా స్తోత్రాలయ్యా నా దైవము నీవయ్యా. శుభోదయం. క్రీస్తునందు అత్యంత ప్రియమైన విశ్వాసులారా, సజీవుడు పునరుద్ధరణైన యేసు క్రీస్తు యొక్క పవిత్ర నామంలో మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు ఈ వారం అంతా కూడా మనల్ని, మన కుటుంబాల్ని ఆయన హస్తాల్లో భద్రపరిచి ఆరోగ్య ఆయుష్ను అనుగ్రహించి మన పనిపాట్లలో దేవుడు మనకు తోడయండి. ఈ యొక్క ఉదయకాలం దేవుని స్వరమెనగలిగినటువంటి రీతిలో దేవుడు మన జ్ఞాపకం చేసుకున్నందుకు దేవునికి మనం ఎంతగానో కృతజ్ఞులమై ఉన్నాము. మన టిఎల్సి అనుదిన ఆహారంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. 27వ సంకీర్తన 4వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. యెహోవా యొద్ద ఒక వరమడిగి తిని దానిని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలం అంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో భక్తుడు శ్రేష్టమైనటువంటి తలంపుల ద్వారా మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ భాగంలో 2 తలంపులు మాత్రమే ఈ ఉదయం మనం జ్ఞాపకం చేసుకుందాం. మొదటి తలంపు ఏంటంటే, యెహోవా యొద్ద ఒక వరమడిగి తిని దానిని నేను వెతుకుచును ఉన్నాను. దేవుని బిడ్డలారా, వరాలు ఇచ్చేటువంటి వారి దగ్గరే మనకు కావలసినటువంటివి అడగకోవాలి. ఎక్కడ దొరుకుతాయో ఆ స్థలంలోనే వెతకటం అనేటువంటివి చెయ్యాలి. కీర్తనకారుడు జ్ఞాపకం చేశాడు, నేను యెహోవా యొద్ద ఒక వరం అడిగాను. ఆ వరం ఏంటో, తనకేం కావలసి ఉందో, ఏదైతే తనకు అక్కర ఉందో, అవసరత ఉందో ఆ వరాన్ని ఇచ్చేటువంటి దేవుణ్ణి, యెహోవా దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు. అడిగాను కదా అని చెప్పేసి వదిలిపెడతలేదు. అది దొరికేంత వరకు కూడా, అది పొందుకునేంత వరకు కూడా, అది దక్కేంత వరకు కూడా వెతుకుతూ ఉన్నాడు. మన జీవితంలో కూడా మరి మనం ఏదైతే అడుగుతామో, వ్యక్తిగతంగా కావచ్చు, కుటుంబ పరంగా కావచ్చు, మరి మన ఉద్యోగ పరంగా కావచ్చు, మన బిడ్డల పరంగా కావచ్చు, ఏది కావాలని మనం దేవుణ్ణి అడుగుతూ ఉన్నామో అది పొందేంత వరకు కూడా అడుగుతూనే ఉండాలి. అది వెతికి మరి పొందుకునేంత వరకు కూడా వెతుకునేటువంటి వారుగా ఉండాలి. మన జీవితం అలసిపోకూడదు. ఎందుకంటే దేవుడు జ్ఞాపకం చేశాడు, అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడి మీకు దొరికిద్ది అన్నాడు. దొరకదు అనలేదు. వెతికినటువంటి వారు కనుగొంటారు, వెతికినటువంటి వారు పొందుకుంటారు, వెతికినటువంటి వారు ఖచ్చితంగా దాన్ని కనుగొంటారనేటువంటిది దేవుడు జ్ఞాపకం చేశాడు. ఈ ఉదయం మన జీవితంలో కూడా ఏదైతే అడుగుతున్నామో అది వెతికేవారుగా, కనుగొనేవారుగా, పొందుకునేటువంటి వారికి కూడా వెతుకుతూనే ఉండాలి. మొదటి అనుభవం. 2వ అనుభవం అంటాడు, యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును అంటాడు. యెహోవా ప్రసన్నత మనకి ఎక్కడుండిద్ది, ఎక్కడ కనపడిద్ది అంటే ఆయన ఆలయంలో. దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క ప్రసన్నత, దేవుని యొక్క ప్రత్యక్షత కలిగేటువంటిది ఆయన సన్నిధిలో. అక్కడ అంటాడు ఇంకొక శ్రేష్టమైన తలంపు అంటాడు, నా జీవిత కాలం అంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను అంటున్నాడు. దేవుని మందిరంలోనే నా జీవిత కాలం అంతయు కూడా నేను ఆయన మందిరంలో నివసించాలని చెప్పేసి కోరుకుంటున్నాను అంటాడు. ఈ ఉదయం దేవుని బిడ్డలారా, మనకు కూడా ఇలాంటి ఆశ ఉండాలి. మనకు కూడా ఇలాంటి తృష్ణ, ఇలాంటి తపన. దేవుని యొద్ద వరం అడిగేవారుగా, మరి పొందుకునేంత వరకు వెతుక్కునేటువంటి వారుగా, దేవుని సన్నిధిలో ఆయన మహిమ కొరకు, ఆయన ప్రసన్నత కొరకు, ఆయన మందిరంలో జీవితకాలం అంతా కూడా మనం బ్రతికినంత కాలం నివసించాలి, ఆయన సన్నిధిలో గడపాలనేటువంటి రీతిలో అట్టి ఆసక్తి కలిగినటువంటి ఆత్మీయులుగా మరి ముందుకు సాగుటకు పరిశుద్ధాత్ముడు నిత్యం మనకు తోడైండి సహాయం చేయాలి గాక. ఆమేన్. ఈ దినం వివాహ వార్షికోత్సవం జరుపుకున్నటువంటి మన సంఘ సభ్యులు రాజేష్ సౌజన్యకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. కనాలో దేవుడు 6 రాతి బాణల్లో నీళ్లను ద్రాక్షరసంగా మార్చినట్లుగా
బిడ్డల జీవితాన్ని కూడా మృదు మాధుర్యంతో దేవుడు అభివృద్ధిపరచునుగాక. రేపటి దినం మరి జన్మదినం జరుపుకోబోతున్నటువంటి మన సంఘ సభ్యులు మిస్సెస్ జ్యోతి ఆనంద్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే బాబు సందీప్ కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సామెతల గ్రంథం 9:11 ప్రకారం నా వలన నీకు దీర్ఘాయువును, నీవు జీవించు సంవత్సరం అధికమవుతాన్ని సెలవిచ్చినట్లుగా దేవుడు వారికి మరి ఆయురారోగ్యాలు సకల సౌభాగ్యాలతో దేవుడు వారిని, వారి యొక్క కుటుంబాన్ని, వారి తల్లిదండ్రుల్ని దేవుడు దీవించునుగాక. ఆమేన్. దీవించావే సమృద్ధిగా, నీ సాక్షిగా కొనసాగమని, ప్రేమించావే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని. దారులలో ఎడారులలో సెలయేరులై ప్రవహించుమయ్యా. ప్రార్థన చేసుకుందాం. దయగల మా తండ్రి, కృపగల నాయన, మీకు వందనాలు ప్రభువా. ఈ ఉదయనైనా శ్రేష్టమైనటువంటి తలంపుల ద్వారా మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. భక్తుడు దావీదు నాయన 27వ సంకీర్తనలో జ్ఞాపకం చేసినట్లుగా, అయ్యా మీ యొద్ద వరం అడిగి వెతికినట్లుగా నా తండ్రి, మా జీవితంలో కూడా ప్రభువా మాకు ఏదైతే కావలసిందో, దేని కొరకైతే మేము ప్రార్థిస్తున్నాం, కనిపెడుతున్నాం ప్రభువా, అయ్యా మీ పాదాల దగ్గర మీ సన్నిధిలో వెతికేటువంటి అనుభవం జీవిత కాలమంతా నీ మందిరంలో నివసించాలని భక్తుడు కోరినట్లుగా మాకు కూడా అట్టి తృష్ణ, అట్టి తప్పిక, మాకు కూడా అట్టి ఆసక్తిని మీరు దయచేయండి. మా జీవిత కాలం అంతా నాయన మీ సన్నిధిని ప్రేమించేవారుగా, మీ సన్నిధిలో అయ్యా జీవించాలనేటువంటి ఆశ కలిగి నడిచేవారుగా ఉంటూ సహాయం చేయండి. ఇది నువ్వు నాయన జన్మదినం జరుపుకున్నటువంటి నా తండ్రి జ్యోతి ఆనంద్ గారిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు. వారిని, వారి కుటుంబాన్ని, వారి బిడ్డలు మీరు దీవించిన ఆయన ఇలాంటి జన్మదినాలు ఇంకా అనేకం జరుపుకోవటానికి మీ కృపద ఇచ్చామని ప్రార్థన చేస్తున్నాను. అలాగే ప్రభు మరి బాబు సందీప్ను కూడా జ్ఞాపకం చేసుకోండి. నీ బిడ్డకిచ్చిన దయా కిరీటాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు. ఇలాంటి జన్మదినాలు ఇంకా అనేకం జరుపుకోవటానికి మీ కృపద ఇచ్చేసిన ఆయన తన భవిష్యత్తు మీరు దీవించండి. వారి తల్లిదండ్రులు మీరు ఆస్వాదించి మీ కృపలో బలపరచమని ప్రార్థన చేస్తున్నాను. ఈ దినం ప్రభు వివాహ వార్షికోత్సవం జరుపుకున్నటువంటి రాజేష్ సౌజన్యాన్ని బట్టి మీకు వందనాలు ప్రభు. వారికి ఇచ్చిన గర్భఫలాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. వారి కుటుంబాన్ని మీరు దీవించి అభివృద్ధిపరచండి.